ఇంకేం లాభం లేదు. వెధవ పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా? ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం ఆనకట్టో తాకట్టు పెట్టేయాలి. పని జరిగే మ్యాటర్ చూడు. నువ్వు ప్రొసీడ్ అవు, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. మ్యాటర్ అర్జెంట్. ఓకే. అయ్యో నువ్వా? అవును నేనే. ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుద్దేస్తున్నావు? నేను లోకుగా కనిపిస్తున్నానా లేక నా కాలో చేయో విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా? ఎక్కువ గారకు. ఇదిగో 500 తీసుకో. మళ్ళీ 500? కొడితే ముక్కు పగిలిపోద్ది, జాగ్రత్త. చూడు, గుడ్డుకైతే 10, మేకకైతే 100, దున్నపోతుకైతే 500. అంటే నన్ను దున్నపోతుంటావా? సరే సరే సరే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో. ఒంగోలు గెత్తుకైతే నేను 6 ఇస్తాను. పెద్ద బోడి డబ్బు లోపల బేటా. నీకే డబ్బుందా? మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా? ఇంకోసారి నన్ను గుద్ది చూడు, అప్పుడు నే గుద్దుతాను. నీ జీపు పచ్చడైపోతుందా? నీకేనండి జీప్ ఉంది బావే. మళ్ళీ రోడ్లో వస్తే నీ భారతం పడతా. అరే ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట. వావ్, 13వ తేదీ. 13వ తారీఖుని ఇదంతా డీడీటీ చెల్లించాలి. ఆ రోజు రేవులో నిప్పులు ఉంటానికి నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి మ్యాటర్? మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తాడు. పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతగా ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు. 13th. ఆ రోజే తగులడాలి. ఎవరక్కడ వచ్చేసాడే? మినిస్టర్ గారే. పియ్యే మరి అంత సౌండ్ ఇచ్చాడు. ఇదేనా ఓడల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పియ్యేని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ఫోలియో చెప్తాను గాని కారు దిగనవ్వా, మర్యాద చేయవా, దండయ్యవా? అసలు నువ్వెవరో చెప్పు, నీ గురించి అసెంబ్లీలో మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు ఎక్కే లాంచీకి గైడ్ సార్. సరే, ఫాలో మీ. దేర్ ఆర్ సెవరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. సీ దట్ బ్రిడ్జ్. గురుగారు, మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2. మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా. మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న? అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేరం రండి సార్. 17 వస్తాం, 27 వస్తాం. అసలు మీరు రండి సార్, మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు. తప్పకుండా రండి. ఏమిటైనా దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రాము, క్యాన్సిల్ చేసేస్తున్నాం. అసలు పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ, 100 కొట్టించండి. మీ అస్తం మంచిదట. 100. ఈ విషయం మరి ఎక్కడ అనుకో, మింగేస్తాను. 13వ తారీఖున మేము రావట్లేదు. కంప్లైంట్ గాడిది గుడ్డేం రావడం లేదు. ఈవేళ 100 రూపాయలు ఉంటే బద్దలు కొట్టడం వెళ్ళిపోతున్నాను. ఇదేమిటి? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? కిడ్నాప్. ఇది మామూలు కిడ్నాప్ కాదు. ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్. అవును, కిడ్నాప్ అనేది 64 కళలో ఒక గొప్ప కళ. వావ్, వాట్ ఎ థ్రిల్! సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్. నో మెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? బోల్. మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే. ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే. మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి, లేదా డిక్కీలో పెట్టేస్తాం. ఏం గురు? అది మ్యాటర్. ఎక్కువగా మాట్లాడకండి, ముందు కట్లు విప్పండి. విప్పితే పారిపోదామనా? మేం విప్పం. కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా, నేనెందుకు పారిపోతాను? విప్పండి. మేం విప్పాము,
విప్పరా మ్మ్. విప్పరా విప్పం హ్మ్? మ్మ్. ఏయ్! ఎందుకు అరుస్తున్నావు మేమన్నా రేపు చేసావా కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం. ఆ, ఇప్పుడు చెప్పండి నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా? హ్మ్. మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు. మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు? 2 లక్షలు 2 లక్షల. ఏ ఎక్కువ చెప్పండి, కావాలంటే 10,000 తగ్గిస్తాం. ఏయ్ నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమీ లేదయ్యా. ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా? లేకపోతే ఏమిటి? నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షలా? మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది. 10 లక్షలు అడగండి. 10 లక్షలా? ఛ, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లెట్ ఇట్ కమ్. మీకు 3 లక్షలు, నాకు 7 లక్షలు. నీకా? యా. చూడమ్మా, మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా, మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా, మాకు కావాల్సింది 2 లక్షలే. అది మ్యాటర్. అవును, ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనన్నాడు. కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి. లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని, రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యయ్యో, మన కొంప ముంచేటట్టుందే. నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం. ఏయ్, అలాగే అలాగే తల్లి, నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి? కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి. సరిగా నిలబడు. ఫుడ్ ఏర్పాటు ఏమిటి? బోల్. ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం. షట్ అప్. మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు. నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్, చికెన్ 65 2 ప్లేట్స్, ప్రాన్స్ రోస్ట్ 2 ప్లేట్స్, తందూరి చికెన్ ఫుల్, ఫిష్ 90 ఫుల్, స్వీట్ పాన్, హనీ బర్గ్ అండ్ 1 క్యారమల్ కస్టర్డ్. ఇంతకీ ఏసీ రూమ్ ఎక్కడ? పైన పైన ఉందా? దోవలు ఉంటాయా? ఉండో, కావాలమ్మా? షట్ అప్ యంగ్ బాయ్. త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగేనమ్మా. హలో మిస్టర్ కేశవరావు. ఎవరు మీరు? మేం బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం. మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం. ఏం కావాలి? నీ కూతుర్ని మేము కిడ్నాప్ చేశాం. చాలా భయంకరంగా. నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు 10 లక్షలు కావాలి. లేకపోతే ఏం చేస్తావో తెలుసా? మాకే తెలియదు. ఏమిటండి అది? నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ని ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది. అయ్య బాబాయ్, కిడ్నాపే. ఏం పర్వాలేదులే, ఇది కేవలం నాటకమే. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఇంకేం చేస్తారు? ముక్కలు ముక్కలు చేస్తా. ఎన్ని ముక్కలు చేస్తారు? ఎన్ని ముక్కలు? 3 ముక్కలు చేస్తాం. 30 ముక్కలు చేసు, 10 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 ముక్కలు చేసు. ఏంటలా చూస్తారు? ఏంటలా చూస్తారు? ఏం లేదు, మీరు తింటుంటే చూస్తాను. అది మ్యాటర్. అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఆ. నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు. తీసుకొస్తావమ్మా తల్లి. వెళ్ళండి. ఆ. ఏంటి? కరిగిపోయిందేనా? త్వరగా రారే. ఇదిగో. మంచి నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? మీరు తినారా? బోల్. తిందామని అనుకున్నా. మీరు తిన్నాక తిందామని ఆగాం. అది మ్యాటర్. కూర్చోండి Thanks. కూర్చోండి. Stop. నేను పెడతాను. కళ్ళకద్దుకు తిరు ప్రసాదం. మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు. ఈ చికెన్ ఏమిటి ఇంత ముదురుగా ఉంది? నేను లేత యంగ్ కొన్నే తెమ్మన్నాను, కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చి. ఇంకా మ్యాటర్ వదిలే. అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఎందుకు? కొంతమంది గొప్ప వాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను. February 29. అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే. అందుకే మొత్తం Shut up. ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా? చేసాం, పైసా ఇవ్వను అన్నాడు. నేను ముక్కలు చేసేస్తా. చేసుకోండి అన్నాడు. మేము బ్లాక్ టైగర్స్ వన్నాం. రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా అన్నాడు. That is my daddy. అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం. చెయ్యకపోయారో ఏమిటి రేపు అని అరవలేదే? ఇంకా అరవను, కరుస్తాను. చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి. నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది.
10:45కి నన్ను బెడ్ కాఫీతో లేపండి. గుర్తుంచుకో. ఆగు. వంకాయ డిగ్నిటీ పాడైపోతుంది. పెద్ద వంకాయ డిగ్నిటీ. ఆగు. అంతేనా? కొట్టేద్దాం. చివరికి మన మ్యాటర్ ఎలా అయిందో చూడు. అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం. అది పెద్ద పెద్దోళ్ళకే చెల్లింది, మన వల్ల కాదు. బాబాయ్, నా చెల్లెల్ని బతికించుకోవాలని ఆదుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 4 గోడల మధ్య పెట్టాం. ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలైపోదు. ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా? అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి. నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం. ఎందుకని? అతి తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది. నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్య భార్యలాగా, తల్లి తల్లిలాగా చూడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది, అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం. ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి. నిరూపిస్తాం కూడా. సీత నీకు చెల్లెలైతే అలక నా కూతురు లాంటిది. బెడ్ కాఫీ పిలిచింది. రెడీ. బెడ్ కాఫీ. ఏంటి బెడ్ కాఫీ పిలిచింది. ఎప్పుడు పిలిచింది? పాలని పిలిచింది నేనండే. ఓ, బాల బెడ్. వస్తున్నాడు మేడం. ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్. ఏమండి రావుల్ గారు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారో మీతో ఏమైనా చెప్పారా? ఏమోనమ్మా, భద్రాచలం ఎగువ ట్రిప్కి వెళ్ళాడు. లాంచి తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు. రేవులో గిలగచ్చకాయలాగా ఉండేవాడు. రేవు చూడమ్మా, ఆయన లేక ఎలా బోసిపోయిందో. రేవేంటండి, ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది. ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం. ఏమండి, ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి. ఆయన మా ఎదురుగా ఉంటే చాలు. మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి. ఊరుకోండి మీ సొకండాలంటే. ఆ, మరి చెప్పే. ఒరే దరికేనా, దరికే. హలో. మా గొంతు గుర్తుపట్టలేదా? బ్లాక్ టైగర్. మళ్ళీ ఏం కావాలి? వడియాలు కావాలి. లేకపోతే ఏంటి, 10 లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా. నాకు కొంచెం టైం కావాలి. గంటల రోజుల? 1 వారం. 1 వారం టైం కావాలట. వారమా? నో, సగం ఇస్తాం. 3 రోజుల 12 గంటలు. బ్లాక్ టైగర్స్ టైం అంటే టైమే. బ్లాక్ టైగర్స్ టైం. ఏమండి, మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి. మన అమ్మాయి అక్కడ ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏమిటో తేలుస్తాను చూడు. చెప్పండి, ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదా? చెప్పండి, లేకపోతే మీ పెద్దవాళ్ళతో చెప్తాను. అంకుల్, ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఎవరో 2 మగాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. చొరవగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నాం. అంతకంటే మాకేం తెలియదు అంకుల్. చూసారా, ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు. ఇప్పుడైనా తెలిసిందిగా. వెంటనే వెళ్ళండి. వెళ్ళి వాళ్ళ పిల్లని చంపేయక ముందే వాళ్ళు అడిగిందేదో వాళ్ళ మొహాన్ని పడేయండి. ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. గోలిగుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని సూట్ కేసేది బే. పార్టీ మిస్ అయింది బాస్. బాక్స్ నాకు ఇవ్వలేదు. నాకేం తెలియదు బాస్. నీకు తెలీదు? చెప్పు చెప్పు చెప్పు. చెప్పురా. బయటోళ్ళని మడ్డ చేయటం నాకు లెక్క లేకపోయినా తమ్ముళ్ళంటే నిన్ను మడ్డ చేసే పరిస్థితి తీసుకురాకు బే. చెప్పే. ఎందుకు చెప్తారా? నరికేస్తాను. చెప్పేస్తాను బాస్. చెప్పు. నేను చేయదు బాస్. సూట్ కేసు నా ముండమకాల పెట్టాను బాస్. అదే నాకు ఐడియా ఇచ్చింది బాస్. అదే నాకు ఐడియా ఇచ్చింది. ఎక్కడ్రా నీ ముండిల్లు? ఎక్కడ నిల్లు? మెరక వీధిలో. టైరో రేయ్, వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పార్ట్ ఒకటి కోసుకొని రండి. అలాగే బాస్. కరీం భాయ్. హలో సాబ్, మీరొచ్చారా? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సాబ్. నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది, అందుకనే వచ్చాను. లోపలికి వెళ్దామా? అట్లనే సాబ్, రండి.
టైగర్ సార్. మనకి తెలియని టైగర్స్ లయన్స్ వీళ్ళెవరు సార్? ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేశారా? లేదు, పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు. అరే కొత్తగా చెప్తారేంటి సార్? మీలాంటోళ్ళు లేకపోతే మా గూండాలు ఎలా బతుకుతారు సార్? మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం. వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి. బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను. బాస్, అవతల పార్టీని హిట్ చేస్తే చాలా ఫినిష్ చేసేయమంటారా? నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు. నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి. ఇది నా ప్రెస్టేజ్. అలాగే సార్. బ్లాక్ టైగర్స్. టైరు టైరు. ఓ ప్లేట్ పకోడీ నాయుడు గారికి రండి మేస్టర్ రండి. కొత్తిమీర బజ్జీ. కొత్తిమీర బజ్జీ ఏమిటి కావాలి పాప? పూరినేనా? రే 4 ప్లేట్ పూరి పార్సెల్. తినండి, చక్కగా తినండి, ఆనందంగా తినండి. నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి శనిపోయి శుక్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు, నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు, ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు. కానీ నా హోటల్లోనే ఒక్కడు లేకుండా పోయాడు. ఒరే ఆంజనేయులు, కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది. సమర్థుడైన మనిషి పక్కనుండాలి. రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి. ఛీ ఛీ